వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆనపకాయ పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ ఒక పొయ్యి వెలిగించుకొని బాణీ పెట్టుకోవాలి. బాణీ పెట్టుకున్నాక ఆయిల్ 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆనపకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉప్పు తగినంత. పసుపు 1/2 స్పూను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఒకసారి మూత తీసేసి కలుపుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 3-4 నిమిషాలు మగ్గించుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. స్టవ్ బంద్ చేసేసుకొని చల్లారాక మిక్సీ చేసేసుకోవాలి. ఆనపకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మెత్తగా మిక్సీ చేసుకొని తాలింపు పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్నాక మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయ ఇవి వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత పచ్చడి వేసుకోవాలి. దీన్ని 1 నిమిషం మగ్గనిచ్చుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది పచ్చడి. స్టవ్ బంద్ చేసుకుని ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఆనపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.